అంశాలు తిరిగి పదే పదే రిపీట్ అవ్వవు. ఏ అంశమైనా మనం ఇందిరాగాంధీ మర్డర్ చూసాం, రాజీవ్ గాంధీ మర్డర్ చూసాం, లేకపోతే పరిటాల రవి గారి మర్డర్ చూసాం. కంపారిటివ్లో ఇందిరాగాంధీ మర్డర్లో మీకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, నిందితులకు ఉరిశిక్షలు అయిపోయింది, దాన్ని మర్చిపోయారు. ఇందిరాగాంధీ మర్డర్ అయింది అని మాత్రం తెలుసు. సాక్షులు చనిపోయారనో సాక్షులు తప్పించుకున్నారని ఎక్కడ మనం చూడలే. రాజీవ్ గాంధీని చేశారు, పక్కన శ్రీలంక దేశంలో నుంచి వచ్చి చేసినా కూడా అప్పట్లో సిబిఐలో కొంతమంది తీసుకొచ్చి సిట్ ఏర్పాటు చేస్తే ఆ సిట్లో ఉన్నవాళ్ళు మొత్తం అంతా ఒక 3 monthsలో కల్ప్రిట్స్ అందరిని అరెస్ట్ చేశారు. కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. రీసెంట్గా వెల్లూరు జైల్లో నుంచి శిక్షణ కూడా అనుభవించేసి వాళ్ళు బయటకు కూడా వచ్చేసారు. కొంతమంది ఇంకా చివరికైతే ఎల్టీటీ ప్రభాకర్ని చంపేశారు. అంత పెద్ద కేసులు హ్యాండిల్ చేసేటువంటి సిబిఐ పరిటాల రవి కేసులో ఫెయిల్యూర్. ఇది దేశ అధ్యక్షుల్ని మాజీ ప్రధానుల్ని చంపిన కేసులేమో గ్రాండ్ సక్సెస్. పక్కన దేశాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టే సందర్భం సిబిఐది. కానీ పరిటాల రవి కేసులో ఫెయిల్యూర్. సేమ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఎవరైతే సాక్షులు ఉంటారో మొదటగా వాళ్లను, తర్వాత నేరుగా ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేసి ఉంటారో తర్వాత కేసు మాఫీ అయిపోయింది. రీసెంట్గా నేను చూశాను, చల్లపల్లి జైలు నుంచి అక్కడి నుంచినో ఒక ముగ్గురు మాత్రమే పరిటాల రవి కేసులో శిక్షణ విధించి 15 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత బయటకు వచ్చారండి. మొన్న ఎప్పుడో రీసెంట్గా విడుదలయ్యారు ముగ్గురు. కానీ వేర్ ఇస్ ద కల్ప్రిట్స్? ఆ ముగ్గురున్న వెనకాల ఏమయ్యారు తెలీదు, మనకు తెలియదు. ఇప్పుడు కమ్స్ టు ద వివేకానంద రెడ్డి గారి కేసులో నాకు తెలిసి గత 7 సంవత్సరాల్లో ఏ టీవీ ఛానల్ అయినా, ఒక బూత్ ఛానల్ తప్ప మిగతా ఏ టీవీ ఛానల్ అయినా సరే, సోషల్ మీడియా అయినా సరే, ఎక్కువ డిస్కషన్స్, ఎక్కువ దీని మీద జరిగినటువంటి ఏమంటారు అంటే ఒక 10 మంది కలిస్తే ఎక్కువ సందర్భాల్లో వాళ్ళ మీద చర్చ వచ్చిన విషయం వివేకానంద మర్డర్ కేసు. 7 సంవత్సరాలు 6 మంది చనిపోయారు. ఈ కేసు కూడా సిబిఐ. ఇప్పుడు మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో ప్రభుత్వం ఏం చేస్తే ప్రభుత్వం ఏమి చేయడానికి ఈ కేసులో ఏముంది? ఇప్పుడు ఈయన చనిపోయారు, ఎవరు ప్రభుత్వం వచ్చిన కోతలో రంగయ్య గారు చనిపోయారు. రంగయ్య గారు చనిపోయిన కేసులో ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు తప్ప మిగతా కేసు ఇన్వెస్టిగేషన్ ఎవరి దగ్గర ఉంది? సిబిఐ దగ్గర ఉంది. కేసు పెండెన్స్ ఎక్కడుంది? సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు డిసిషన్ దీని మీద ట్రయల్ ఎందుకు నడపట్లేదంటే భగవంతుడికి తెలుసు. సుప్రీంకోర్టు డేట్ ఎందుకు ఇస్తుంది అంటే భగవంతుడికి తెలుసు. హైకోర్టులో ఎవరన్నా ప్రభావితం చేస్తున్నారని అనుకుంటున్నారా సిబిఐని? అంటే ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ సిబిఐ కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి సిబిఐ సుప్రీంకోర్టులో వేసింది. సుప్రీంకోర్టులో రకరకాల కేసులు. హైకోర్టులో అవినాష్ రెడ్డికి ఒక A8 అనుకుంటాను, అవినాష్ రెడ్డి ఆ కేసులో తెలంగాణ హైకోర్టులో బెయిల్ వచ్చింది. ఇప్పటి వరకు దాని మీద ఎట్లా బెయిల్ వస్తుంది అనుకుంటే ఒక డైరెక్ట్ A8లో మర్డర్ కేసులో, అది హై ప్రోటోకాల్ ఉన్నటువంటి కేసులో బెయిల్ ఎట్లా వచ్చింది అంటే సుప్రీంకోర్టులో సునీత గారు పిటిషన్ చేసి దానికి ఆ పిటిషన్ ఇంతవరకు కనీసం విచారణకు రాలా. అంటే ఇప్పుడు ఎవరిని, ఏ ఫోరంని తప్పులు పడదాం? ఏదర్ సిబిఐని తప్పులు పడదామా? కర్నూలు పోయి అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయాలంటే 3 రోజులు అక్కడ లోకల్ ఎస్పీ నేను సహకరించలేని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అంటే సిబిఐ వాళ్ళు తిరిగి వెనకలకు వచ్చేసింది కదా. సిబిఐని ఇన్ఎఫిషియన్సీ అందామా? తెలంగాణ హైకోర్టులో బెయిల్ రావడానికి మనం తప్పులు పడదామా? సుప్రీంకోర్టులో కేసు ముందుకు సాగిపోవడానికి తప్పులు పడదామా? సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్లకు విలువ ఎక్కడుంది? హైకోర్టులో పిటిషన్ వేసిన విలువ ఎక్కడుంది? లేకపోతే సిబిఐ ఇన్ఎఫిషియన్సీని తప్పులు పడదామా? దేని తప్పులు పడదాం? ఇక్కడ ఎవరిని తప్పులు పడదాం? ఏ వ్యవస్థను తప్పులు పడదాం? అంటే ఎంతో హై ప్రొఫైల్ కేసులు డిటెక్ట్ చేసినటువంటిది జడ్జిమెంట్లు వచ్చాయి. మరి పరిటాల రవి కేసులో బ్యాక్గ్రౌండ్ లో ఎవడో ఏం తెలియదు, ఇంతవరకు అతి లేదు గతి లేదు. మన ఎవడో 3 వచ్చారు, వాళ్ళు తెలియదు. ఏపీ ప్రజలకి లేదా సగటు మీరు అన్నారు ఒక 7 ఏళ్ల నుంచి చాలా మంది గుమ్మిగూడినా కూడా దీని గురించి మాట్లాడుకున్నారని అన్నారు కదా. నా ప్రశ్న, ఒక సగటు ఏపీ ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్, 7 ఏళ్ల క్రితం జరిగింది, 6 ఏళ్ల నుంచి అనేక ప్లాట్ఫామ్స్లో టీడీపీ కానీ లేకపోతే